హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. దానికి ముందుగా రైస్ని ఇలా ఉడికించుకొని పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేడి వెళ్ళిపోయేటట్టు నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. లంచ్ బాక్స్లోకి అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను నేను ఆయిల్. 2 బగారా లీవ్స్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్యారెట్, బీన్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు రైస్లోకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ పిల్లలకి లంచ్లోకి. మీరు అనుకోవచ్చు ఈమె అన్ని రెసిపీస్ బాగుంటుంది అని అంటుంది అనేసి. ఒక్కసారి ట్రై చేయండి నేను చేసినట్టు, మీకు తప్పకుండా నచ్చుతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్. ఫ్రెండ్స్ ఆనియన్స్ లైట్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం ఇట్లా కొద్దిగా పక్కకు అనుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఒక 2 ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి ఫ్రై అయిపోయినాయి ఎగ్స్. చూడండి ఇలా సాఫ్ట్ గానే ఉంచుకోవాలి, హార్డ్ గా ఫ్రై చేసుకోవద్దు. అలా అయితే మనకి పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకైనా సరే ఎగ్ మంచి సాఫ్ట్ గా ఉంటది. చూడండి మంచి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఉప్పు కారం అవన్నీ వేసేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, రైస్ కి కూడా సరిపడా వేసేస్తున్నాం. అలాగే 1 టీ స్పూన్ కారం, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మసాలాలన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉల్లి పొరక వేసుకుందాం, బాగుంటుంది. అదే స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ ఫ్రైలో. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. కూడా ఇప్పుడు రైస్ వేసేసుకుందాం మనం. మంచి ఇట్లా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, అలా అయితే బాగుంటుంది మనకి రైస్. ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కొట్టండి నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే. హై ఫ్లేమ్లో మట్టుకి 2 మినిట్స్ పెట్టుకోవాలి రైస్ని. చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. క్విక్గా అయిపోతుంది ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్ అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు రైస్ చేసుకోవడానికి మనకి. టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.